స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. ఓకే, మనకి ఏం తెలుసు కదా, ఎయిమ్ ఇస్ డిటెక్షన్ అండ్ ఎన్యూమరేషన్. మనం వాడే మీడియాస్ ఏంటి? మీడియాస్ మనం ముఖ్యంగా 1, 2, 3 3 మీడియాస్ వాడతాం. 3 మీడియాస్లోని మొదటిది వచ్చేసి టెర్జిటాల్ 7 అగార్. ఓకే, రెండో మీడియా వచ్చేసి ట్రిప్టోఫాన్ సోయా డైజెస్ట్ అగార్. మూడో మీడియా వచ్చేసరికి ట్రిప్టోఫాన్ మీడియం బ్లాక్. ఈ 3 మీడియాస్ ఉంటాయి. ఒక్కొక్క మీడియా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మీడియా గురించి ఇది ఏం చేస్తుందని మాట్లాడుకుందాము. ఈ మీడియా ఏం చేస్తే ఈ మీడియా చేస్తుంది. సెకండ్ స్టేజ్లో టీఎస్సీనే ఎందుకు వాడాలి, ఫస్ట్ స్టేజ్లో టెర్జిటాల్ 7 అగార్ ఎందుకు వాడాలి, థర్డ్ స్టేజ్లో ట్రిప్టోఫాన్ మీడియం ఎందుకు వాడాలి అనే విషయం. ఎందుకంటే ప్రతి దానికి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఉండడం వల్లే మనం ఆ స్టేజ్లో ఆ మీడియాని మాత్రమే యూజ్ చేసాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరు టెర్జిటాల్ 7 అన్న విషయం ఫస్ట్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీడియా టెర్జిటాల్ 7. మన ప్రయాణం టెర్జిటాల్ 7 తోటే స్టార్ట్ అవుతుంది. టెర్జిటాల్ 7 అగార్ మీడియా. ఓకే, ఈ టెర్జిటాల్ 7 అగార్ మీడియాలోని చూడండి. ఓకే, దీని టెర్జిటాల్ 7 అగార్ మీడియా చాలా వరకు మన మీడియాస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంతవరకు ఆలోచిస్తున్నారు అంటే ఎంత ఎంఎల్లో ఎన్ని గ్రామ్స్ కలపాలి, మీడియా ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం మాత్రమే ఆలోచిస్తున్నాం. సరే, ఆ విషయానికి వద్దాం. ఈ టెర్జిటాల్ 7 అగార్ని 3.3 గ్రామ్స్ పర్ 100 ml. ఏం లేదు, క్లోనికల్ ఫ్లాస్క్లో ఫస్ట్ ఏం చేస్తాము, 100 ml డిస్టిల్ వాటర్ తీసుకుంటాం. ఓకే, డిస్టిల్ వాటర్ తీసుకున్నాం. దాంట్లోకి 3.3 గ్రామ్స్ని వేయింగ్ మిషన్తో మెజర్ చేసి పౌడర్ని వేస్తాం. మనం ఇంతవరకు ఆలోచిస్తున్నాం, ఇంతకు మించి మనం ఫార్వర్డ్ చెప్పాలి. కానీ అసలు విషయం ఏంటంటే ఇది 5%. 95% మనం వదిలేస్తాం. ఆ 95% అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కడ చూసారండి, ప్రతి దాని మీద ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. ప్రతి మీడియా మీద కూడా ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీ ప్రతి ల్యాబ్కి టెర్జిటాల్ 7 అగార్స్ ప్రతి మీడియా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ చూడండి, దీని మీద చెప్పే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ది ప్రోటియేస్ పెప్టోన్ అంట. ప్రోటియేస్ పెప్టోన్. రెండోది లాక్టోస్. మూడోది ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, లాక్టోస్. బ్రోమోథిమాల్ బ్లూ. బ్రోమోథైమోల్ బ్లూ. సో ఇంకా చాలా ఉంటాయి, మేము వీటి గురించి మాట్లాడదాం. ఓకేనా? సరే, ఈ ప్రోటియేస్ పెప్టోన్, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కూడా న్యూట్రిషన్ వాల్యూస్. ఓకేనా? న్యూట్రిషన్ వాల్యూస్. ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ లాక్టోస్. ఈ పదం ఎక్కడైనా విన్నారా? లాక్టోస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? లాక్టోస్ అన్నది అది ఒక షుగర్ మాలిక్యూల్. అసలు మన మీడియా ఫస్ట్ ఏ ప్రాసెస్ మీద పరిగెడుతుందంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది, ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ అంటే ఏం లేదు. ఫెర్మెంటేషన్ అంటే షుగర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేయడాన్ని. అంటే పైరువేట్
రెండు పైరువేట్స్ కింద కానీ CO2 ఆల్డిహైడ్స్ చాలా ఉంటాయి అన్నమాట. షుగర్ మాలిక్యూల్స్ని స్ప్లిట్ చేయడమే ఫర్మెంటేషన్. ఏం లేదు. లాక్టోజ్ ఇక్కడ షుగర్ మాలిక్యూల్ ఏంటి మనకి? లాక్టోజ్, గ్లూకోజు, గ్యాలక్టోసైడేజ్, లాక్టోజు, సుక్రోజు, మాల్టోజు, మనకి అన్నీ చాలా వినే ఉంటాం. ఇక్కడ లాక్టోజ్. ఈ లాక్టోజ్ ఉంది కదా, మీకు ఫస్ట్లో ఒకటి చెప్పాను, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నది వెరీ హైపర్ యాక్టివ్ ఇన్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చాలా బాగా చేస్తాయి. ఫెర్మెంటేషన్ బాగా చేసిన ద్వారా మైక్రో ఆర్గానిజం ఒక ప్లేట్లో మీడియా పెట్టామనుకో, మైక్రో ఆర్గానిజం ఏం చేస్తారనుకుంటున్నారు? ఈ మీడియాలో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి ఏంటంటే రిలీజ్ చేస్తాయి? యాసిడ్స్, ఆల్డిహైడ్స్, CO2 ఈ విధంగా మారుస్తుంది. దేన్ని? లాక్టోజ్. దాన్ని లాక్టోజ్ ఫెర్మెంటేషన్ అని అంటారు. ఓకేనా? లాక్టోజ్ ఫెర్మెంటేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందు గురించి మాత్రమే మనం ఈ టెన్షనల్ సేవన్ ఆగారికి స్పెసిఫిక్ మీడియాని అదే ఎందుకు సెలెక్ట్ చేస్తాం? ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఫెర్మెంటేషన్ అయ్యింది. ఇప్పుడు బ్రోమోథైమల్ బ్లూ అంటే ఏంటి? ఇది ఒక pH ఇండికేటర్. ఓకే, బ్రోమోథైమల్ బ్లూ అన్నది pH ఇండికేటర్. అందువల్ల టెన్షనల్ సేవన్ ఆగార్ ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్రోమోథైమల్ బ్లూ అన్నది pH ఇండికేటర్ అన్నమాట. These indicators are not involved in any biochemical reactions, but it indicates the color. ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏం చెప్పాను, మైక్రో ఆర్గానిజం ఉంది, అది లాక్టోజ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో పాల్గొనింది. ఏం చేస్తుంది? యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది అన్నారు. యాసిడ్స్ రిలీజ్ చేస్తే మనం కొంచెం ఒకసారి కెమికల్ కదా, pH స్కేల్ చూస్తే 0 to 14, మిడ్ 7. దీన్ని యాసిడ్ అంటాము, దీన్ని బేస్ అంటాము. ఓకేనా? ఇప్పుడు ఈ మైక్రో ఆర్గానిజం ఏం రిలీజ్ చేసింది? యాసిడ్స్ రిలీజ్ చేసింది. ఓకేనా? సో ఈ pH స్కేల్ ఎక్కడ ఉంది? అటువైపు ఉంది, ఇటువైపు ఉందా? యాసిడ్ వైపు ఉంది. సో ఈ బ్రోమోథైమల్ బ్లూ అన్నది ఒక స్పెసిఫిక్ pH రేంజ్ వచ్చేసరికి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి ఒక స్పెసిఫిక్ కలర్ ఇవ్వడానికి చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది. మన సపోజ్ మన టైట్రేషన్స్లో కూడా కాల్షియం హార్డ్నెస్ టైట్రేషన్ ఉండి, నెక్స్ట్ హార్డ్నెస్ టైట్రేషన్ ఉండి, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, అమోనియా బఫర్, ఇటువంటి ఇండికేటర్స్ ఏంటి? కెమికల్ రియాక్షన్స్లో పాల్గొనవు, కానీ స్పెసిఫిక్ pH దగ్గర వాటి యొక్క కలర్ని చేంజ్ చేసి ఎండ్ పాయింట్ని చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ వాటి యొక్క కాలనీస్కి ఒక స్పెసిఫిక్ కలర్ని చూపిస్తారు. ఓకేనా? సరే, ఈ విధంగా మనకి ఇన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం టెన్జిటాల్ 7 ఆగార్ని మాత్రమే మనం ఫస్ట్ స్టెప్లో వాడతాం. ఓకే, దీంట్లో ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. అదే ఏంటంటే, మన ఈ బ్యాక్టీరియా ఏం చెప్పాను? మన కొలిఫామ్ ఈకోలి బ్యాక్టీరియా అన్నది గ్రామ్ పాజిటివ్ చెప్పానా, గ్రామ్ నెగిటివ్ చెప్పానా? మన కొలిఫామ్ అనేది గ్రామ్ నెగిటివ్ కదా. ఈ మీడియా ఏం చేస్తుందంటే, మన శాంపిల్లో వేసినప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా. మీడియాస్ ఏం చేస్తానుకున్నారు? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని ఎదగనివ్వదు, వీటిని ఇన్హిబిట్ చేస్తుంది, అంటే నిరోధిస్తుంది, ఎంకరేజ్ చేయదు అసలు. అక్కడే సగం ఫిల్టర్ అయిపోయింది. మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇన్హిబిట్ చేసేస్తుంది. మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా, దీన్ని అలౌయింగ్ టు గ్రోత్, ఎంకరేజ్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ అన్నీ ఏమవుతాయి? ఇవన్నీ కూడా కిల్ అయిపోతాయి. ఇంకా మనకి ఇక్కడ కేవలం గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మాత్రమే గ్రోత్ అవుతూ ఉంటుంది. అందువల్లే టెన్జిటాల్ 7 ఆగార్ని ప్రతిసారి అంటారు, ప్లీజ్ చూస్ సెలెక్టివ్ మీడియా అంటారు. సెలెక్టివ్ మీడియా అన్నది ఒక వర్డ్ కాదు. సెలెక్టివ్ మీడియా అంటే దాన్నే సెలెక్ట్ చేసుకున్నామంటే దానికి ఒకటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. దాంట్లో ఒక ఇంగ్రీడియంట్స్, ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్లో ఫాలో అవ్వాలి. ఆ విధంగా టెన్జిటాల్ 7 ఆగార్కి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? మనం సెలెక్టివ్ మీడియా అంటాం. ఓకేనా? సో
డిజిటల్ 7 అగార్ యొక్క ఇప్పుడు ఎందుకు డిజిటల్ 7 అగార్నే మనం ఎందుకు వాడతాం అన్న మనకంటూ ఒక క్లారిటీ ఉందా లేదా? సో ఇది గ్రామ్ ఇందాక అందుకే చెప్పాను గ్రామ్ నెగటివ్ ఎందుకు హైలైట్ చేయమన్నానంటే ఈ పాయింట్ మీకు డీప్గా ఇన్సెక్ట్ అవ్వడానికి చెప్తాను. ఇదేం చేస్తాయి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని ఇన్హిబిట్ చేసి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తారు. ఓకేనా? ఇది డిజిటల్ 7 అగార్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు డిజిటల్ 7 అగార్ కంపోజిషన్ ఏం చెప్పాను మీకు? కంపోజిషన్ 3.3 grams per 100 ml చేసి ఆటోక్లేవ్ చేయమన్నాను. ఓకేనా? ఆటోక్లేవ్ చేయమన్నాను. ఓకే, ఇలా చెప్తాను. ఒక చిన్న ఈక్వేషన్ లా చేద్దాం. ఓకేనా? దీనికి 100 ml డిస్టిల్ వాటర్ వేసాం. ఓకే, 100 ml డిస్టిల్ వాటర్. దీనికి ఎంత కలిపాం? 3.3 grams ఆఫ్ 3.3 grams ఏం కలిపాం? T7 కలిపాం. కలిపి ఏం చేసాం? ఆటోక్లేవ్ చేసాం. ఆటోక్లేవ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఒక బ్లూ కలర్ మీడియా తయారైంది. కాటన్ పెట్టుకున్నాం కదా, ఒక బ్లూ కలర్ మీడియా తయారైంది. బ్లూ కలర్ మీడియా తయారైన తర్వాత ఇక్కడ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనం ఇదే స్పెషల్ డిజిటల్ 7 అగార్కే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదే స్పెషల్ అంటే దీనికి ఇంకా ఎక్స్ట్రా పవర్ యాడ్ చేయడానికి వచ్చేవాడే టీటీసీ. ఓకేనా? టీటీసీ. ఓకేనా? దీనికి ఎక్స్ట్రా పవర్ జాయిన్ చేసినప్పటికి టీటీసీ అంటే ఏంటనుకుంటున్నారు? ట్రైఫెనైల్ టెట్రాజోలియం క్లోరైడ్. ట్రైఫెనైల్ టెట్రాజోలియం క్లోరైడ్ అన్నది ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మీడియా ఉంటుంది కదా, ఈ మీడియాకి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? జస్ట్ 0.3 ml 0.3 యాడ్ చేయాలి అని అన్నాను. మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఎప్పుడు యాడ్ చేయాలి? ఎంత టీటీసీ సొల్యూషన్ యాడ్ చేసామన్నాము, ఎంత? 0.3 ml. దీంట్లో ప్రిపేర్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు దీంట్లో 0.3 చేశామన్నా ఎంత చేయాలి అన్న 0.3 ml. ఎప్పుడు చేయాలి? 40 to 45 degrees సెంటీగ్రేడ్. ఈ మీడియా ఉందా? ఇది మనం ఏం చేస్తాం? ఆటోక్లేవ్లో ఏం చేస్తాం మనం? 15 minutes 15 lbs దగ్గర 121 degrees సెంటీగ్రేడ్ వద్ద 15 minutes మనం చేయడం వల్ల ఇది తయారైంది. 121 degrees అంటే ఇట్స్ వెరీ ఇన్ హాట్ కండిషన్, టెంపరేచర్ ఇస్ సో హై. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం తీసామో ఇది టెంపరేచర్ అన్నది ఈ టెంపరేచర్ 121 ఉందన్నా అది గ్రాడ్యువల్గా 40 to 45 degrees సెంటీగ్రేడ్ దగ్గరకు వచ్చాక అప్పుడు మాత్రమే మనం టీటీసీ సొల్యూషన్ని యాడ్ చేయాలి. మెయిన్ కండిషన్ ఎంత యాడ్ చేయాలి? 0.3 ml యాడ్ చేయాలి. ఎంత? ఏ టెంపరేచర్ అంటే 40 to 45 degrees సెంటీగ్రేడ్ మాత్రమే చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకోటి, ఇదే సూపర్ పవర్ అన్నాను, దీనికి ఎక్స్ట్రా పవర్ అన్నాను. సో మీకు డౌట్ రావాలి, ఇదేం చేస్తుంది? దీని క్యారెక్టర్ అసలు దీన్ని మనం ఎందుకు చేసాం? టీటీసీ యాడ్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మీడియాస్ అన్నది ఇది చెప్పేచ్చా? ఇది అర్థమైంది కదా? టీటీసీ సొల్యూషన్ ఏనా? ట్రైఫెనైల్ టెట్రాజోలియం క్లోరైడ్. అవన్నీ మనకి మాన్యువల్లో ఉన్నాయి. ఓకేనా? ప్రస్తుతానికి మీరు నోట్ చేసుకో అవసరం లేదు, మాన్యువల్లో ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. టీటీసీ సొల్యూషన్. ఈ టీటీసీ సొల్యూషన్ అయితే ఏమన్నాను? 0.3 ml ఏమన్నాను? 42 degrees సెంటీగ్రేడ్ టు 45 degrees సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే చేయమన్నాను. దేంట్లో యాడ్ చేయమన్నాను? డిజిటల్ 7 అగార్ మీడియా ప్రిపేర్ చేసిన డిజిటల్ 7 అగార్లో వేయమన్నాను. ఓకే, ఇదేం చేస్తుంటే ఆర్టిఫిషియల్ క్రోమోజెనిక్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనం టెస్టులు చేస్తున్నప్పుడు చాలా రకాలైన కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. మనకు కావాల్సినది ఎల్లో కలరు, పింక్, పర్పుల్ ఆ కలరే కావాలి. నెంబర్ ఆఫ్ అదర్ బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకేనా?
గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అదర్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవన్నీ కూడా రకరకాల కలర్ని మీడియా. ఇప్పుడు కొలిఫాము మీడియం తీసుకుంది, అదర్ బ్యాక్టీరియాస్ కూడా మీడియాస్ తీసుకుంటాయి కదా. తీసుకున్నప్పుడు అవి కూడా వేరే వేరే కలర్. ఎక్కువగా రెడ్ ఫార్మజన్ దాన్ని కూడా ఇక్కడ చెప్పారు చూడండి. ట్రైఫినాల్ టెట్రాజోలియం క్లోరైడ్ ఈజ్ ర్యాపిడ్లీ రెడ్యూస్ చేస్తుంది. దేన్ని? రెడ్ ఫార్మజన్ అన్నదాన్ని రెడ్యూస్ చేస్తుంది. రెడ్ ఫార్మజన్ అంటే డిఫరెంట్ క్వాలిటీస్, రకరకాల కలర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ క్రోమ్ అంటే కలర్స్ వచ్చేస్తాయి. ఆ కలర్ కాకుండా మనకు కావాల్సిన కలర్, అన్ని కలర్స్ని కంట్రోల్ చేస్తూ చేస్తుంది అన్నమాట ఈ టీటీసీ సొల్యూషన్. ఓకేనా? మనం అంతా చేసాక మొత్తం అన్ని కలర్లు వచ్చేస్తే మనకు ఉపయోగం ఉండదు కదా. సో ఇది అలా చేస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది? ఈ కోలీని మాత్రము డిస్టర్బ్ చేయదు. ఈ కోలీ ఏ కలర్లో ఉందో ఆ కలర్ని మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? అదే అన్నాడు ఇక్కడ. ట్రైఫినాల్ టెట్రాజోలియం క్లోరైడ్ ఈజ్ ర్యాపిడ్లీ రెడ్యూస్డ్ టు రెడ్ ఫార్మజన్ బై మోస్ట్ ఆఫ్ ది కోలిఫార్మ్ ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ ఎస్చెరిషియా కోలి, ఎంటెరోబ్యాక్టర్ ఏరోజెనస్ అలౌయింగ్ టు ఈజీ డిఫరెన్షియేషన్. ఈజీగా డిఫరెన్షియేషన్ చేయడానికి ఈ కోలి మీద మాత్రము దాని ప్రభావాన్ని చూపించదు. సో టీటీసీని ఎందుకు యాడ్ చేస్తున్నామని అర్థమైంది కదా. ఓకేనా? సో మనం డిజిటల్ 7 అగార్ ఫంక్షన్స్ తెలుసుకున్నాము. టీటీసీ యాడ్ చేయడం వల్ల దానికి వచ్చే ఎక్స్ట్రా స్పెషల్ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాము. సో ఈ విధంగా చేయడం వల్ల డిజిటల్ 7 అగార్ అన్నది మనం ఈ టాపిక్ అనేది ఇక్కడితో క్లోజ్ చేసుకున్నాం. ఓకేనా? మన నెక్స్ట్ మీడియా ఏంటి? నెక్స్ట్ మీడియా టీఎస్ఏ. ఓకే ఓకే ట్రిప్టోఫాన్, సోయా అగార్, డైజెస్టర్ అగార్. దీన్ని కూడా మనం సింపుల్గా ఏం చేస్తాము? 4 గ్రామ్స్తో 100 mlకి 4 గ్రామ్స్ కలిపేస్తాము, మీడియా తయారైపోతుంది. దీంట్లో మళ్ళీ ఫస్ట్ దాంట్లో చేసినట్టు టీటీసీ సొల్యూషన్ యాడ్ చేయడాలు అలాంటివి ఏమి లేవు. ఇంకా దీంట్లో సింపుల్గా 100 ml ప్లస్ కాంపోజిషన్ మాత్రమే. సో దీంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసారండి. ట్రిప్టోన్, సోయా పెప్టోన్, సోడియం క్లోరైడ్ ఉన్నాయి. ఇవి ఏమన్నారు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్? ట్రిప్టోన్, సోయా పెప్టోన్, సోడియం క్లోరైడ్, అగార్, ఇవి ఉన్నాయి చూసారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రిపరేషన్ అనేది ఒకసారి మనం డ్రా చేసేసుకున్నాం. మీడియా ప్రిపరేషను క్లోనికల్ ఫ్లాస్క్లో 100 ml డిస్టిల్ వాటర్ వేస్తాం. ఓకేనా? దానికి ఎన్ని గ్రామ్స్ అని చెప్పాను? 4 గ్రామ్స్ పర్ ప్లస్ 4 గ్రామ్స్ పర్ 100 ml. ఆటోక్లేవ్ వెళ్ళింది. ఓకేనా? మీడియా ప్రిపేర్ అవుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్ మీడియా. ఇప్పుడు రెండో స్టేజ్లో టీఎస్సీ అనే ఎందుకు వాడుతున్నామంటే ఇది ఈజీ టేకింగ్ ఫుడ్ అన్నమాట. టేకింగ్ మీడియా అంటే ప్రతి ఆర్గానిజము ఈజీగా డెవలప్ అయిపోవడానికి ఈజీగా సపోర్ట్ చేస్తుంది. సపోజ్ మనం ఏం చేసాము అంటే ఇక్కడ డ్రా చేసేస్తాను, చెప్పేస్తున్నాను. పేర్లోనే ఉంది డైజెస్ట్ అగార్. ప్రతి మైక్రో ఆర్గానిజము ఈజీగా ఇంటెక్ చేసుకోగలదు, తీసుకుని ఇమీడియట్గా గ్రోత్ చూపించగలదు. అందుకే దీని మీద క్లియర్గా యూజ్ కూడా ఉంది. యూజ్ కూడా చూడండి. రికమెండెడ్ యాజ్ ఏ జనరల్ పర్పస్ ఆఫ్ మీడియం యూజ్డ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. కల్టివేషన్ ఫస్ట్ చెప్పాను. కల్టివేషన్ అంటే ఏంటి? మీడియా తీసుకుంటే గ్రోత్ అవ్వడానికి, మల్టిప్లికేషన్ అవ్వడానికి. ఈ విధంగా కల్టిఫికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఈజీగా ఎందువల్ల దీన్ని సెకండ్ యూజ్ చేసాము? ఆల్రెడీ మొదటి దాంట్లో అంటే డిజిటల్ 7 అగార్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి మీడియా చూపిస్తున్నాను మీకు. అని డిజిటల్ 7 అగార్ ఉంది కదా, డిజిటల్ 7 అగార్లో తయారు చేసిన బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఆల్రెడీ సోయా డైజెస్ట్ అగార్ ఈ టీఎస్సీ తయారు చేశాను. ఓకేనా? ఈ అగార్ అన్నది చేసిన బ్యాక్టీరియా ఈజీగా ఇంటెక్ చేసుకోగలదు, ఈజీగా డైజెస్ట్ చేసుకోగలదు. అది టీఎస్సీ క్యారెక్టర్. ఈ టీఎస్సీ అన్నది తర్వాత మనం ఏ టెస్ట్ని ఫాలో అవుతుందంటే ఆక్సిడేస్ టెస్ట్ని ఫాలో అవుతుంది ఈ టీఎస్సీ అనేది.
ఆక్సిడైజ్ టెస్ట్ అంటే ఏంటి అనేది మనం తర్వాత మనం తెలుసుకుందాం. ఓకేనా? సో టీఎస్సీ గురించి క్లియర్గానే ఉందా? మనం థర్డ్ మీడియాకి వెళ్ళిపోవచ్చా? ఇది కూడా ఏమి ఇది ఆక్సిడైజ్ టెస్ట్గా టీఎస్సీ కూడా చెప్పాను కదా, సేమ్ అన్నిటికీ సేమే. 100 ml కాంపోజిషన్ వేస్తాము చేస్తాము. ఓకేనా? ఆక్సిడైజ్ టెస్ట్ అయిపోయింది. టీఎస్సీ అయిపోయింది కదా, టీఎస్సీ డ్రాక్ చేసేస్తాం. తర్వాత టీఎం ట్రిప్టోఫాన్ మీడియా, మూడో మీడియా ఇది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు క్లియర్గా ఉంది. యూజ్ వాటి మీద చూస్తే ఇండోర్ టెస్ట్ని పెర్ఫామ్ చేయడానికి. దీని యొక్క పనితనం ఏంటి? ఇండోర్ టెస్ట్ చేయడానికి. అందుకే సెలెక్ట్ చేయడానికి దీన్నే చూస్తారు. ఇండోర్ టెస్ట్ని చేయడానికి మాత్రం చూస్తారు. క్లియర్గా ఉంది చూసారండి. రికమెండెడ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ఇండోర్ టెస్ట్. థర్డ్ స్టేజ్లో దీన్నే సెలెక్ట్ చేసుకోవడం గల కారణం ఇది ఇండోర్ టెస్ట్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఈ టీఎం అన్నది ఏం టెస్ట్ని పెర్ఫామ్ చేస్తుంది? తర్వాత ఇండోర్. ఓకేనా? టీఎస్ఏ సోయా డైజెస్టా గారు ఏ టెస్ట్ వెళ్తుంది? ఆక్సిడైజ్ టెస్ట్. టీఎం దేంట్లో వెళ్తుంది? ఇండోర్ టెస్ట్. ఇండోర్ టెస్ట్కి మనం యూజ్ చేసేది ఏంటనుకుంటున్నారు? కోవాక్స్ రియేజెంట్. కోవాక్స్ రియేజెంట్. కోవాక్స్ రియేజెంట్. ఓకేనా? సో ఈ విధంగా మన యొక్క మీడియాస్ వాటి యొక్క ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. సరేనా? ఇది మన మీడియాస్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు ప్రాసెస్కి ఇప్పుడు వెళ్తాం. మనం ఇప్పుడు దాకా ఇదంతా మనకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను? ఏ మీడియా ఏం చేస్తుంది అనే విషయం మనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మనకి టెస్ట్ అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఫిల్టరేషన్ టెక్నిక్ చెప్దామా? కొంచెం అవుదామా? కంటిన్యూ చేద్దామా మీడియాకి? సరే, అయితే మనం ఫిల్టరేషన్ టెక్నిక్కి వెళ్ళిపోదాం. సార్ లక్ష్మి గారు ఒకసారి పాస్ చేద్దాం. ఒకసారి పాస్ చేద్దాం.